కూల్చివేతకు ప్రతీకారమేమో. ప్రజావేదిక అనేది ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూర్చాలి. అప్పుడు ప్రభుత్వమే కదా కూల్చింది, జగనే కదా కూల్చింది ప్రజావేదిక. ప్రభుత్వం చేసింది, ఇది పార్టీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయం కదా. ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు కూడా అనుమతి లేవని కూల్చింది కూడా ప్రభుత్వమే కదా. నేను చెప్తుంది అది. అప్పుడు అది రైట్ అని ఒప్పుకుంటున్నట్ట. రెండోది అది తప్పు అనినే కదా నువ్వు అధికారంలోకి వచ్చానంటుంది. అంటే రేపు పొద్దున్న నువ్వు అధికారం దిగిపోతావు అని ఒప్పుకుంటున్నట్ట బేసిక్ గా. దానికి దీనికి అది ప్రజావేదికకి నువ్వు ఇక్కడ జగన్ కట్టించింది కూల్చు, సచివాలయం కూల్చు, లేకపోతే కనుక ఇంకోటి అది వైజాగ్లో కట్టింది కూల్చుకో, అంతేగాని ఇది ఎట్టా కూలుస్తావు? పార్టీ కార్యాలయం, నీ పార్టీ కార్యాలయం వాళ్ళు కూల్చలేదు కదా. బుల్డోజర్లు తెచ్చి వాళ్ళు ఏమైనా కూల్చారా? లేదు కదా. కాబట్టి డెమోక్రసీ అన్నటువంటి దాంట్లో అతను చేసింది తప్పని లోకం అంతా చెప్పింది. ఇవాళ నువ్వు చేసింది రైట్ ఎట్లా అవుతుంది? గొడవల్ని ఎలా సమర్థించుకుంటావు? నువ్వు ఒక అరాచకం చేశారు కాబట్టి వాళ్ళని వదలడానికి వీళ్ళు చట్టబద్ధంగా శిక్షిస్తామనొచ్చు. చట్టవిరుద్ధంగా చేయడం రైట్ అంటే రేపొద్దున చట్టవిరుద్ధంగానే జరుగుతాయి కదా. అంటే జగన్ కన్సర్న్లలో జరిగిందా ఈ దాడి, టీడీపీ కార్యాలయం మీద దాడి? రకరకాల అంటే సోషల్ మీడియాలో వస్తుంది, ఒక మీడియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఒక చోట కూర్చొని వీళ్ళందరూ స్కెచ్ చేశారు అనేది ఈ మధ్య బాగా ట్రోల్స్ చేస్తున్నారు.